మీరు ఇవాళ వేసుకునే ప్రతి ట్యాబ్లెట్ ఎందుకంటే మీరు ఒక అబద్ధంలో బతకడానికి, అంటే బ్లడ్లోంచి తీసేసాం. లాజిక్ అర్థం చేసుకోండి. కాలు పోయినాడు, కిడ్నీ పోయిన ఉన్నాడు షుగర్ మూలన. మరి వాడు మొదటి రోజు నుంచి టాబ్లెట్ షుగర్ ఎప్పుడు చూసుకున్న మందులు వాడతాడు, ఇన్సులిన్ చేస్తాడు. షుగర్ కంట్రోల్లో ఉంది అంటే 90-100. మరి కంట్రోల్లో ఉందిగా, కిడ్నీ ఎందుకు పోయింది? కంట్రోల్లో ఉంటే కాలు ఎందుకు పోయింది? కంట్రోల్లో ఉంటే కాలు ఎందుకు పోయింది? కన్ను ఎందుకు పోయింది? గుండె దెబ్బ ఎందుకు వచ్చింది? టైప్ 1 కింద ప్యాంక్రాసిస్ పోయి టైప్ 1 కింద ఎందుకు కన్వర్ట్ అయింది? లివర్ ఎందుకు పోయింది? ఎందుకు పోయింది? ఎందుకు పోయిందంటే కిడ్నీలో షుగర్ చూసే మిషన్ లేవు, కాళ్ళ దగ్గర కూర్చుని పుండు దగ్గర మిషన్ చూసే మిషన్ లేవు, గుండె దగ్గర షుగర్ ఉందో చూసే మిషన్ లేవు. మనకుంది ఒకటే మిషను, పావలా కొద్దిరూపాయ దొరికే మిషను, బ్లడ్లో చూసే మిషను. బ్లడ్లో లేదు హ్యాపీ, హాల్లో లేదు శుభ్రంగా ఉంది హ్యాపీ. ఒక భ్రమ. అబద్ధాల ప్రపంచంలో బతుకుతున్నాం, గుర్తుపెట్టుకోండి. 100లో ఉన్నాడు కానుకలు పోవటానికి వీల్లేదు. సో మనం అలా మోసపోతున్నాం. నేను అందుకే చెప్తున్నా, అసలు ఒక్క మూలానికి వెళ్ళండి. ఇదంతా అనర్థం ఎక్కడ జరిగిందంటే సెల్కి అర్థం చేసుకోండి. సెల్లు మనం తిన్న ఆహారాన్ని అరిగించుకునే స్పీడు, సెల్లో అరిగిపోతుంది కదా, ఆ అరిగించుకునే స్పీడు సైకిల్ స్పీడు. సెల్ అరగటం అంటే ఒకప్పుడు మీకు దీని గురించి చెప్పాలి. మన పెద్దవాళ్ళని తీసుకుందాం. అందరూ వ్యవసాయ కుటుంబాల్లో ఉన్నాళ్ళమే ఒకప్పుడు, మన తాతలు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే 100 ఎకరాలు ఉన్నాడు, కూలికి వెళ్ళేవాడు కూడా పొద్దున్నే పొలం వెళ్ళేవాడు. 5 గంటలకు వెళ్తా చద్దన్నం ఇంత ఫుల్గా తినేలేవాడు, ఇంత అన్నం తినేలేవాడు. మొదటి మీల్ టిఫిన్. గొడ్డు చాకరీ చేసేవాడు 12 దాకా పొలంలో నడివెత్తకుండా. కాలంలో నీళ్లు తాగడం తప్ప మనకలాగా కాఫీలు తాగడు, చెక్కడలు తిండవు. మనకలాగా పప్పుండ్లు, సున్నుండ్లు లేదా లేస్ ప్యాకెట్లు తిండవు. 12 దాకా గొడ్డు చాకరీ చేసేవాడు. సెల్ మొత్తం అరిగిపోయేది. తిన్న ఎనర్జీ అంతా అరిగిపోయినాక శక్తి కోల్పోయేటవాళ్ళు ఇంటికి వచ్చి తిని మళ్ళా పొలం వెళ్ళేవాడు. 2వ మీల్ అయిపోయేది, మన భాషలో లంచ్. అలా వెళ్ళి సాయంత్రం దాకా గొడ్డు చాకరీ చేస్తే మళ్ళా అరిగిపోయినాక 3వ మీల్ తినేవాడు. 3 సార్లు మాత్రమే తినేవాడు, మళ్ళీ వచ్చి పడుకునేవాడు. అతను గమనించండి, 3 సార్లు మాత్రమే తినేవాడు ఆ ఒకప్పుడు రైతు. ఆ తిన్న ఆయన కూడా గొడ్డు చాకరీ చేసేవాడు. మనం ఏం చేస్తామంటే 3 సార్లు బదులు 10 సార్లు తింటున్నాం. చాకరీ ఎత్తేసాం. ఏం జరుగుతుంది? సర్వనాశనం జరుగుతుంది. షుగర్ లెవెల్ పెరిగిపోతాయి, తినే తిండి చెత్త అయిపోయింది. డయాబెటిక్కి మందులు, ఇంజక్షన్లు. నేను అనేది అందుకే ఎవరైనా సరే ఒక్క ట్యాబ్లెట్ వేసుకున్నా, ఒక్క ఇంజక్షన్ చేసుకున్నా ఈరోజు మొదటి ప్రపంచంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటాం కోసం గొయ్యి తవ్వుకోవడానికి వాళ్ళ గొయ్యి తవ్వు ఒక తట్ట పారపించి మట్టి బయటేసినట్టే. దాని వెనకమాల ఉండే కారణం ఇది. ఏదైతే మీకు అర్థమైందండి, డయాబెటిక్ ఎందుకు ట్యాబ్లెట్ ఇన్సులిన్ ఇవ్వకూడదు? ఎందుకంటే సెల్, మళ్ళీ ఇంకొంచెం ఉంది చిన్న ఎక్స్ప్లెనేషన్. సెల్ ఉంది కదా, సెల్ అరిగించుకునే స్పీడు ఒకప్పుడు మన వాళ్ళకి ర్యాకెట్ స్పీడ్లో ఉండేది. ఎందుకంటే పని చేసేవాళ్ళం. ఇవాళ మనం ఎవరన్నా అంత పని చేస్తామండి ఒక్కళ్ళన్నా? అంటే సెల్ పని చేయకపోతే అరుగుతుందండి త్వరగా. అంటే సెల్ అరిగించుకునే స్పీడు మనందరికీ సైకిల్ స్పీడ్, మనం తొక్కే సైకిల్ స్పీడ్లో ఉంది. ప్యాంక్రియాసిస్ ఇన్సులిన్ తయారు చేసే స్పీడు చిన్న కారు స్పీడు. ప్యాంక్రియాసిస్ ఇన్సులిన్ తయారు చేసే స్పీడు చిన్న కారు స్పీడు. నోటితో మనం తినే తిండి స్పీడు విమానం స్పీడు. నోటితో మనం తినే తిండి స్పీడు విమాన స్పీడు. ఈ విమానం స్పీడు సైకిల్ స్పీడ్ రేంజ్లో ఉంటే మనిషికి ఏ రోగం రాదు. ఈ స్పీడు, నోటితో తినే స్పీడు విమానం స్పీడు సైకిల్ రేషియోలో ఉంటే ఏ మనిషికి ఏ రోగం రాదు. ఈ స్పీడు కనీసం ఈ గ్లూకోజ్ చిన్న కారు స్పీడ్లో లిమిట్లో ఉన్నా మనకు కనీసం షుగర్ రాదు. ఎప్పుడైతే చిన్న కారు స్పీడ్ కూడా దాటి విమానం, అంటే మనం తిన్న గ్లూకోజ్ని, తినే కార్బోహైడ్రేట్ శక్తి ఈ ఉన్న ఈ ప్యాంక్రాసిస్ కెపాసిటీ దాటి తింటున్నామో అది రక్తంలో కలిసిపోతుందో షుగర్ అంతే. తప్పు ఎక్కడొచ్చిందంటే మనం తిన్న ఆహారంలో వచ్చింది. దాని తప్పు కాదు, ఇన్సులిన్ తప్పు కాదు, బ్యాక్ నుంచి రండి. సెల్ తప్పు కాదు. సెల్ ఎందుకు తప్పు కాదంటే నిరంతరం పెడతానే ఉన్నాం, దాని తప్పు కాదు. ఇన్సులిన్ ఎందుకు వచ్చింది? గ్లూకోజ్ తిన్నావు కాబట్టి ఇన్సులిన్ వచ్చింది. గ్లూకోజ్ లేకపోతే రాదు. గ్లూకోజ్ ఎందుకు వచ్చింది? హై గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ తింటున్నావు కాబట్టి. హై గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్ అంటే మనం తిన్న వెంటనే రక్తంలో కలిసిపోయేదాన్ని హై గ్లైసెమిక్ అంటాం. ఉదాహరణకి మీకు అందరికీ గ్లూకోన్ డి తెలుసు. ఎవడైనా ఎండలో వచ్చి పడిపోయాడరా వీడు స్రోపోతుందంటే ఎలక్ట్రాల్ పౌడర్ గ్లూకోన్ డి ఇస్తారు కదా. ఎలక్ట్రాల్ గ్లూకోన్ డి ఇస్తారు. ఎందుకని?
ఎలక్ట్రాల్ ఇవ్వగానే ఎందుకు గంతులేస్తాడు అనుకుంటున్నారు? ఎలక్ట్రాన్లో గ్లూకోజ్ 100కి 100 ఉంటుంది దాని గ్లైసెమిక్ ఇండెక్స్. అంటే నోట్లో పడగానే గ్లూకోజ్, అది డైరెక్ట్ గ్లూకోజ్, అంటే తినగానే రక్తంలోకి వెళ్ళిపోతుంది. అదే మనం తినే తెల్లన్నంలో గ్లూకోజ్ ఎంత ఉంటుందో తెలుసండి? గ్లైసెమిక్ ఇండెక్స్ 100కి 93. 100కి 93 తెల్లన్నంలో. నాశనం అయ్యేమంటే అవ్వండి. మనం తినేది చెత్త. బియ్యంలో మన్ని ప్రపంచ డయాబెటిక్ రాజధానిగా నిలబెట్టిన ఘనత కేవలం మనం తినే తెల్లన్నం మేజర్గా దక్కించుకుంది. ఆ తెల్లన్నం చేసిన విధ్వంసం ఇంత అంతా కాదు. అది ఏమండి రైస్ అదేంటండి, మన పెద్దవాళ్ళు తిన్నారు కదా, మీరు అలా అంటారండి బాగాలేదని. మన పెద్దవాళ్ళు తిన్నది ఇది కాదు. మన పెద్దవాళ్ళు ముసోరీలు, అక్కుళ్ళు అనే రకాలని అది సారవంతమైన భూమిలో పండించేవాళ్ళు. పేడెరువు కానీ జీలగేసి 6 నుంచి 7 బస్తాలు పండేది. గుర్తుందండి మీకు? 6-7 బస్తాలు పండేది. 7-8 నెలలు పంట. ఏ ఎరువులు వాడేవాళ్ళు కాదు. దాన్ని తెచ్చి దంచి తినేవాళ్ళు. అది బలం. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? సారం లేని భూములు సారం లేవు. పంట మొత్తం ఎరువుల మీద, పురుగుల మందుల మీద. పండే బస్తాలు ఎకరానికి 60. దాన్ని తీసుకొచ్చి మనం ఒక పొట్టు, ఇదివరకు దంచేవాళ్ళు, మనం ఒక పొట్టు లేపితే గుర్తుపెట్టుకోండి, బియ్యం మీద ఒక పొట్టు లేపితే అందులో 100 పాయింట్లు బలం ఉంటే 85 పాయింట్లు పైపొట్టులు వేసిపోతాయండి. 85 పాయింట్లు పైపొట్టులు వేసిపోతాయి. ఇంకేముందండి దాంట్లో? తెల్లగా ఉండాలి, ఇంకో పొట్టు లేపారు, ఇంకో 5 పాయింట్లు వేసిపోయినాయి, గాన్ వెళ్ళిపోయింది. ఉన్న సారం 10% ఉంది. 100 పాయింట్ల బలం వరిలో, మన ధాన్యంలో ఉంటే మీరు దీంట్లో వచ్చేది ఎంత ఉంది చూడండి. చివరికి మీరు గమనించారా? రైస్ బ్రాన్ ఆయిల్ అని తీస్తున్నారు కదా. రైస్ బ్రాన్ ఆయిల్ అంటే పొట్టు ఊక నుంచి మీరు ఆయిల్ తీస్తున్నారు కదా. అంటే మనం తీసి పారేసిన దాంట్లో ఆయిలే తీస్తున్నారంటే మీకు అర్థమైందా? మనం తీసి పారేసిన చెత్త నుంచి ఆయిల్ తీస్తున్నారంటే మనం బియ్యం నుంచి తీయమనండి. ఇంతలా ఉండే బియ్యం నుంచి తీయమనండి, చూద్దాం ఆయిల్ని. బియ్యం నుంచి ఆయిల్ తీయటం మీరు ఎప్పుడు చూసారా? చెత్త నుంచి ఆయిల్ వస్తుంది అంటే బలం ఎక్కడుందండి? బలం ఎక్కడుంది? తీసి పారేసిన చెత్తలో ఉంది బలం. దాంట్లోంచి ఆయిల్ మిల్లులు టన్నులకు టన్నులు, లారీలు ఆయిల్ తీస్తున్నాయి. నాశనం అయ్యాం. గుర్తుపెట్టుకోండి. అన్నం తిన్నామంటే అని కాదు, సన్నబియ్యం ఇవ్వాలని చెప్పని కేసీఆర్ గవర్నమెంట్ సన్నబియ్యం ఇచ్చింది. సన్నబియ్యం ఇచ్చిన సర్వే ఏంటంటే జనాలందరూ కనీసం బాత్రూమ్కి వెళ్ళి ఓపిలా పడిపోతున్నారు. అప్పుడు మళ్ళీ రివైజ్ చేసుకున్నప్పుడు వద్దురా బాబు మళ్ళీ ముతక బియ్యం ఇస్తామని, తప్పు అయిపోయిందని ముతక బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేశారు. మీరు చూసారా? తప్పు అయిపోయిందని మళ్ళీ ముతక బియ్యం ఇస్తున్నాము, సన్నబియ్యం అని వెనక్కి తీసుకుని ప్రజల్లో శక్తి పోతుందని. అంటే ఆ కొంచెం తేడాకి అంత ఉంది. బియ్యం మన ఎంత నాశనం చేస్తున్నా అర్థం చేసుకోండి. అంటే ఈ ప్రోగ్రాంలోనే కాదు, తర్వాత కూడా తెల్లన్నం జోలికి వెళ్ళొద్దు, కొర్రలు లాంటివి ఉన్నాయన్నీ వేరే చేయొచ్చు. ఇప్పుడు ఈ అన్నం మూలన వీటి మూలన కూడా మన షుగర్ బాగా వస్తాయి. ఇలాంటివి ఆపేయాలి. ఆపేస్తే ఎలా? మీరు హై గ్లైసెమిక్ ఇండెక్స్ది గ్లూకోజ్ ఆపమంటున్నారు. ఆపేస్తే ఎలా అంటే ఫ్యాట్. మన శరీరం 2వ మెటబాలిజం కూడా నడుస్తుంది, దాని పేరు ఫ్యాట్. ఇప్పుడు మనం గ్లూకోజ్ ఆపేసాం కంప్లీట్. ఎందుకు ఆపేసాం? ఇందాక నీళ్ళు ఆపేసాం, గమనించారా? పైపు క్లీన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆ నీళ్ళు ఆపేయాలి. ఏ పైపు ఏ కారణం చేత పూడిపోయిందో ఆ కారణాన్ని కంప్లీట్ ఆపేయాలి. అట్లానే ఇక్కడ గ్లూకోజ్తో సెల్స్ నిండిపోయినాయి కాబట్టి ఈ సెల్స్లో గ్లూకోజ్ పూడికి తీయాలంటే గ్లూకోజ్ ఇవ్వకూడదు. ఒక 2-3 నెలలు మనం ఈ ప్రోగ్రాం చేసేది అందుకే. దీని అంగ లాజిక్ అర్థమవుతుందండి మీకు 1 by 1. అందుకని మనం గ్లూకోజ్ ఇవ్వం. గ్లూకోజ్ అన్నప్పుడు ఎలా బతుకుతాం? ఇప్పుడు ఇందాక మన క్వశ్చన్, బాత్రూంలో మనం పైపు కట్టితే ఎలా బతుకుతాం? ఇంకో మన అత్తగారింటికో పక్కరింటికి వెళ్ళి బాత్రూంలో చూసుకుంటాం, ఆల్టర్నేటివ్. అలానే ఇక్కడ కూడా గ్లూకోజ్ ఆపేసాం కాబట్టి మనం ఫ్యాట్ అనే ఇంకోటి ఇస్తాం. ఈ ఫ్యాట్లో ఏం జరుగుతుంది? ఫ్యాట్లో ఏం జరుగుతుందంటే ఇందాక కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ అయింది. ఈ గ్లూకోజ్ సెల్స్కి వెళ్లకుండా ఇన్సులిన్ కావాల్సి వచ్చింది మధ్యవర్తి. కానీ ఫ్యాట్ ఏమవుతుందంటే ఫ్యాట్ తింటే ఫ్యాటీ యాసిడ్స్ కానీ కీటోన్స్ అనే ఇంధనంగా మారుతుంది. ఇది సెల్స్ నేరుగా తీసుకుంటాయి. మధ్యవర్తి ప్రమేయం లేదు. ఇన్సులిన్ అక్కర్లా. ఇన్సులిన్ అనే మధ్యవర్తి లేడు. ఇన్సులిన్ అనే మధ్యవర్తి లేనప్పుడు దీన్ని వ్యతిరేకించాల్సిన పని కూడా లేదు సెల్స్. ఎప్పుడైతే మధ్యవర్తి లేడో వ్యతిరేకించాల్సిన పనే ఉంది. ఇప్పుడు మన చంద్రబాబు జగన్ వీళ్ళు ఉన్నారు. ఒక 10 సంవత్సరాల క్రితం ఎలక్షన్ల క్రితం కేసీఆర్ వీళ్ళందరూ కలిపి తిట్టుకున్నారు కదా. కేసీఆర్ని అది ఇదని ఇక్కడ కూడా అందరూ కలిపి తిట్టుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ని తిట్టరు వీళ్ళిద్దరు. ఎందుకు తిట్టరు కేసీఆర్ని అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో కేసీఆర్తో పని లేదు. కేసీఆర్ ఫ్రేమ్లో లేడు, అందుకని తిట్టరు.
కేసీఆర్ ఉంటే కేసీఆర్ కూడా తిడతారుగా. ఎందుకు ఇన్సులిన్ వ్యతిరేకించిందంటే గ్లూకోజ్ మెటబాలిజంలో గ్లూకోజ్ ఇన్సులిన్ ద్వారానే సెల్స్కి వెళ్తాయింది కాబట్టి సెల్స్ ఇన్సులిన్ వ్యతిరేకించినాయి. ఇప్పుడు ఫ్యాట్ మెటబాలిజంలో ఇన్సులిన్తో పని లేదు, డైరెక్ట్ సెల్ అది మాట్లాడేసుకొని తీసేసుకుంటున్నాయి. ఇన్సులిన్తో పని లేనప్పుడు దీన్ని వ్యతిరేకించాల్సిన పనే ఉంది, వ్యతిరేకించాల్సిన పనే ఉంది. ఎప్పుడైతే మనం కార్బ్ ఇవ్వట్లేదో ఫ్యాట్ ఇతర శరీర భాగాలకు కావాల్సింది ఫ్యాట్ నుంచి శక్తి వెళ్ళిపోతాయింది, శరీరం అది పని చేసుకుంటాయింది. ఈ గ్లూకోజ్ లేదు కాబట్టి ఏమవుతుందంటే మన పైప్ ఎలా అయితే కట్టేస్తే ఆ పైపులో పాకుడు ఎలా పోతుందో మన సెల్స్లో పూడుకుపోయిన పాకుడు కూడా అలానే గ్లూకోజ్ పోయి కంప్లీట్ సెల్స్ అని క్లీన్ అయ్యి నేను చెప్పే ఈ 3 నెలల పీరియడ్లో బాగుపడేది అలా బాగుపడుతుంది మన శరీరం. అందుకే తిరిగి మనం గ్లూకోజ్ మెటబాలిజంకి వచ్చినా కూడా తిరిగి పైకి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. అర్థమైందండి? ఆ కారణం చేతే తగ్గడం కూడా ఇవాళ ఎంత ఈజీ అంటే నేనే ఉన్నా 35 కిలోలు పెరగడానికి నా పెళ్ళైనప్పటి నుంచి 20 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాలు విచ్చలవిడిగా తిన్నా. బిర్యానీ, కసేపాకి ఐస్ క్రీమ్, కసేపాకి స్వీటు, మళ్ళా ఐస్ క్రీము, బిర్యానీతో పాటు 3 కూల్ డ్రింకులు, మళ్ళా కూల్ డ్రింకు, ఈ విచ్చలవిడి అనమాట. అంటే తినడానికి అదుపు లేకుండా తిన్నా. బాగా విచ్చలవిడిగా తింటే 20 ఏళ్ళు పట్టింది 35 కిలోలు పెరగడానికి. 2 నెలలు ఈ ప్రోగ్రాం చేశా, 30 కిలోలు వెళ్ళిపోయింది. అసలు 2 months. లాస్ట్ ఇయర్ మే జూన్ చేశా. అంటే ఎంత స్పీడ్గా తగ్గిపోయింది చెప్పండి. నా తప్పుని అంటే నేను ఫ్యాట్ సెల్స్ అన్ని ఎంత స్పీడ్గా క్లీన్ చేశాను అంటే నేను ఆల్మోస్ట్ 20 ఏళ్ల క్రితానికి వెళ్ళాను కదా. ఇప్పుడు నేను పద్ధతిలో ఉంటే నేను మళ్ళీ పెరుగుతానండి. చెప్పండి ఎంత సింపుల్గా అయిపోయింది. పెరగటానికి ఎంత టైం పట్టింది, విపరీతంగా విచ్చలవిడిగా తింటే అంత పట్టింది. ఇప్పుడు నేను పద్ధతితో తింటా కదా. ఇప్పుడు నేను బండేసుకెళ్తానండి, బండేసుకెళ్ళి నాకు ఒళ్ళు పొగర బాగా మలుపు వచ్చిందనుకోండి, నా మోకాలు ఇక్కడ అంటుకోవాలి నా బైక్ అంటే అలా మలుపు ఇలా తిప్పుతాను, 60 కిలోమీటర్ స్పీడ్లో తిప్పుతా. ఒక మలుపు కాదు 2వ మలుపుతో పడతా. కాలు ఇరిగింది, అమ్మా బాబుతో ముడ్డి మూతి కడిగించుకుని 6 నెలలు పని చేయించుకున్నా సిగ్గు లేకుండా. ఇప్పుడు కాలు మళ్ళీ బయటకు వచ్చింది, రోడ్డు ఉంది, మలుపు ఉంది, బైక్ ఉంది, నేనున్నా. మళ్ళీ 60 కిలోమీటర్లు తిరుగుతానండి. తిరిగితే నా బుద్ధి ఉంటుందా? అది ఈ ప్రోగ్రాంతో మీరు సూపర్ మ్యాన్ ఎవరు కానీ మీకు ఊపకాయం రాకముందు ఎక్కడ కొన్నారో అక్కడికి వెళ్తారు. షుగర్ రాకముందు ఎక్కడ కొన్నారో మీకు 10 ఏళ్ల క్రితం షుగర్ వచ్చింది. 10 ఏళ్ల క్రితం షుగర్ రావడానికి ముందు మీరు ఎలా ఉన్నారో ఆ పొజిషన్కి మీరు ఆఫ్టర్లీ 3 నెలలు వెళ్ళిపోతారు, 3 నెలలు వెళ్తారు. 10 సంవత్సరాల క్రితం షుగర్ రావడానికి మీరు ఏ తప్పులు అయితే చేశారో విచ్చలవిడతానం, ఆ తప్పులు మళ్ళా చేస్తే మళ్ళా మీకు షుగర్ వస్తుంది. పోగొట్టుకోవచ్చు వేరే విషయం, కానీ విద్యుడైనాడు ఎప్పుడైనా సరే దిద్దుకోవాలి. అలా దిద్దుకుంటే సింపుల్గా అయిపోతుంది. ఇది ఇన్సులిన్ మేనేజ్మెంట్ సంబంధించిన శాస్త్రం. ఇది పకడ్బందీ సైన్స్. ఎవడో పిచ్చివాగుడు వాగుతున్నట్టు కొబ్బరి నూనె వైద్యం కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు. పకడ్బందీ సైన్స్. ప్రతి అంశం వెనక ఒక సైన్స్ ఉంది. అయితే మీకు అదంతా చెప్తే చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి నేను అంతా చెప్పను. వివిధ ఫారమ్స్లో చూడండి. అంటే ఆయన మాజీ ఎంపీ మాత్రమే కాకుండా కోనసీమ కొబ్బరి రైతులకు సంబంధించి ఆయన జాతీయ అధ్యక్షుడు కూడా. సో అలా అధ్యక్ష హోదాలో పని ఉంది. ఎందుకంటే ఇవాళ మన ఎవరికి మీరు కొబ్బరి చెట్ల మధ్యలో ఉన్నారు. నిజానికి మీకంతా చాలా బాగుందండి. ఇప్పుడు అందరూ వెళ్ళి మీరు కోనసీమ వాళ్ళు బాగా చేస్తున్నారు మీరంతా అంటున్నారు నన్ను. రాయలసీమ అటు వెళ్తే కోనసీమలో కొబ్బరి చెట్లు ఎక్కువ కదండి, రైతులంతా మీ మూలన బాగున్నారని చెబుతున్నారు. మొన్న కూడా చాలా హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నారు రైతులంతా కొబ్బరి చెట్టుకి మంచి వైభవం వచ్చినందుకు. రేపు కొబ్బరి చెట్టుకి వైభవం రావటం వలన నేను చెప్తున్నా ఇవాళ కోనసీమ ఎలా ఉందో ఇలాంటి కోనసీమ రాష్ట్రం మొత్తం ఇలాంటి కోనసీమలు తయారవుతాయి. మిమ్మల్ని చూసి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా చాలా ప్రకృతి చేసే చాలా మంచిది. ఒక రీఫైండ్ ఆయిల్ మిల్క్ కంటే ఇంట్లో లేదా తోటల్లో పనికిరాని వాటిలో కొబ్బరి చెట్లు పెట్టి వాటి ద్వారా వచ్చిన ఆదాయం, దాని మీద తిరిగే చెక్కగానగలు, ఆ బతికే వ్యవస్థ వచ్చిందంటే ప్రకృతి బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఆరోగ్యాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కోనసీమ నిజం చెప్పాలంటే నా ప్రోగ్రాం బాగా పనికొచ్చింది. ఇక్కడ రైతులకు బాగా సంతోషాన్ని ఇచ్చిందని నాకు తెలిసింది. ఎందుకంటే చాలామంది కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నారు బేసికల్గా. కానీ కొన్ని కారణాల చేత మంచి కొబ్బరి నూనె సమాజానికి అందట్లేదు. కొబ్బరి నూనె మొత్తం కల్తీ వస్తుంది. ఆ కల్తీ మూలన నా ప్రోగ్రాం తాలూకు ప్రభావం పూర్తి స్థాయిలో ఉండలేదు. 3 నెలలు అట్లా పట్టాల్సిన టైము నాకు కరెక్ట్ కొబ్బరి నూనె కనుక నేను అనుకున్న విధానంలో దొరికితే నెల 15 రోజులు 2 నెలలు అయిపోతుంది. బరువు తగ్గడం కూడా అంతే. ఇవాళ 50 కిలోలు తగ్గడానికి ఒక 120 రోజులు పట్టింది అనుకుంటే 100 రోజులు, రేపటి నుంచి 70-80 రోజుల్లో నా టార్గెట్ అయిపోతుంది మంచి కొబ్బరి నూనె కనుక ఉంటే. దురదృష్టం దొరకట్లా. హర్ష్ కుమార్ గారు ఉంటే ఆయనతో మాట్లాడి కొన్ని కమిట్మెంట్లు తీసుకుందాం అనుకున్నాను. ఎనీవే ఆయన వచ్చినాక మాట్లాడదాం. బేసికల్గా
సబ్జెక్టు ఎంతని చెప్పుకోవచ్చు, కానీ మీరు కావాలంటే యూట్యూబ్లో నా ఫుల్ మీటింగ్ వీడియోలు చూడండి, చాలా అట్లా ఉంటుంది. మీకు ఇప్పుడు నేను ఫుడ్ ప్రోగ్రామ్ గురించి చెప్తాను. బేసికల్గా దీని మీద చాలామందికి కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. దీంట్లో నో అనేది చాలా బలంగా ఉంటుంది, మీరు చాలా జాగ్రత్తగా పాటించాల్సి వస్తుంది. చిన్న కన్సెషన్ కూడా ఇవ్వడానికి వీల్లేదు. చిన్న కన్సెషన్ కూడా నేను ఒక గీత గీశానంటే ఆ గీత దాటి మీరు ఒక్క స్టెప్ కూడా వేయటానికి వీల్లేదు. అలా ఇష్టమైన వాళ్ళే ప్రోగ్రామ్ చేయండి. ఈ ప్రోగ్రాం ఎందుకు చేస్తున్నారో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోగ్రాం అమెరికాకి ఉత్తర కొరియాకి శాంతి కోసం కాదు, కాశ్మీర్ సమస్య పరిష్కరించడం కాదు, ఎవరి ఒళ్ళు వాళ్ళు తగ్గించుకోవడానికి, ఎవరు షుగర్ వాళ్ళు పోగొట్టకుండా చేస్తారు. హర్ష్ కుమార్ గారు ఒకసారి పైకి రండి. ప్రజలకి కొబ్బరి నూనె మంచిది అందట్లేదండి. మంచిదంటే నా భాష ఏంటంటే మన విధానాన్ని పనికొచ్చే డైట్లో మీ అందరికంటే హర్ష్ కుమార్ గారి సమక్షంలో చెప్తున్నాను. ఇది పనికొచ్చేది ఏంటంటే సహజంగా వచ్చిన కురుడి చెట్టున కాయ పక్వానికి వచ్చిన తర్వాత రాలే, అది కొంతకాలం నిల్వ ఉంచిన తర్వాత నీరు సహజంగా ఆవిరైపోతే కాయ కొట్టగానే కురుడి బయట రావాలి. ఎండబెడితే వచ్చే కురుడి కాదు, సహజంగా వచ్చిన కురుడి తీసుకుని, ఆ వాసన కూడా వేరుగా ఉంటుంది మీకు తెలుసు. ఆ కురుడీలు తీసుకుని దాన్ని కట్ చేసి చూసి కొంచెం బూజు ఉన్నా సరే తీసేసి కట్ చేసినాక 2 రోజులు 3 రోజులు ఎండబెట్టి ఏ విధమైన పంచదార పాకాలు, పటికి బెల్లాలు, బెల్లం పాకాలు లాంటివో, ఏదైనా మొక్కజొన్న కండిలు లాంటివో, ఇతరత్ర గమ్ములు లాంటివి ఏమీ కలపకుండా ఎంత ప్రొడక్షన్ వస్తే అంత 60% వస్తే 60%, 30% వస్తే 30%, ఆ వచ్చిన ఆయిల్ అద్భుతమైన ఆయిల్, అది మార్కెట్లో దొరకట్లా. దీనికి సంబంధించి ఏం చేయాలో మన హర్ష్ కుమార్ గారి మాటలో ఒకసారి విందాం. ఆల్రెడీ ఈ ప్రాబ్లము ప్రపంచం అంతా ఫేస్ చేస్తూ ఉంది. అంటే మెయిన్ ఇంతకుముందు సహజసిద్ధంగా ఈ కురుడీలు మన కోనసీమ ప్రాంతంలో ఈ అటకల మీద ఎండబెట్టి కురుడీలన్నీ కూడా తీసుకుని దాన్ని మార్కెట్ యార్డ్కి తరలించి అక్కడి నుంచి అమ్ముకునే విధానం ఉండేది. ఈ మధ్యకాలంలో ఈ కొబ్బరి రైతులందరూ కూడా చాలా నష్టాల్లో పడిపోవడం వల్ల ఇమీడియట్గా డబ్బులు రావాలని పచ్చి కొబ్బరి బొండాలు ఇవన్నీ ఈ రకమైన వ్యాపారాలన్నీ అయిపోయినాయి. అందు గురించి నేను మొన్న ఈ మీటింగు అంతకు ముందు కోనసీమ దిండి రిసార్ట్స్లో కోకోనట్ హరితవనం ఆ రిసార్ట్స్లో కూడా కొబ్బరి రైతులందరితో కూడా, అంటే భారతదేశంలో కొబ్బరి రైతుల సమాఖ్య అందరితో కూడా మాట్లాడాను అన్ని జిల్లాల్లో. అలాగే మన రైతులందరితో కూడా మాట్లాడాను. చాలామంది మన రైతులు వచ్చారు. మనం చేయాల్సింది ఏంటంటే మనం రామకృష్ణ గారికి ఒక మంచి చేయూత, ఆయనకి సపోర్టింగ్గా మన కోనసీమ ఉండాలి. కోనసీమకి ఆయన సపోర్టింగ్గా ఉన్నాడు, కొబ్బరికాయకి ఆయన సపోర్టింగ్గా ఉన్నాడు. కొబ్బరికాయతో ప్రపంచాన్ని బాగు చేయొచ్చు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. కాబట్టి మీరు అందరూ కూడా తప్పట్లు కొట్టి అందరూ మనకి ఆయనకి జయజయలు తెలపాలి. కొబ్బరికాయతో ఆరోగ్యం అన్న కాన్సెప్ట్ ఇది. కాబట్టి మంచి నూనెని మేము ఇక్కడి నుంచి మీకు పంపిస్తామండి. మీరు చెప్పిన విధానంలోనే మేము ఖచ్చితంగా మీరు చెప్పిన విధానంలోనే కొబ్బరి నూనెని తీసి మేము ప్రజలకు అందిస్తాం. మీరు టెస్ట్ చేసిన తర్వాత, ఎందువల్లంటే దీంట్లో లాభాపేక్ష కన్నా ప్రజల ఆరోగ్యం అన్న కాన్సెప్ట్ మీదే నేను మా రైతులతో మాట్లాడి ఆల్రెడీ అంబాజీపేట నుంచి కూడా వచ్చారు, గానుగులు చేసేవాళ్ళు అందరూ వచ్చారు. కాబట్టి మంచి నూనె మీరు సర్టిఫైడ్ చేసి మీరు చూసి ఇష్టపడిన తర్వాత ఈ కోనసీమ కొబ్బరి నూనెని మనం ప్రపంచానికి మటుకు అందిద్దాం. దాని గురించి మనం ఒక ప్రతిజ్ఞ తీసుకుని దీన్ని ఒక ఉద్యమంలాగా సపోర్ట్ చేస్తూ రామకృష్ణ గారికి అండగా నిలబడతాం. అందుగురించే నేను ఈ మీటింగుల గురించి అడుగుతా ఉన్నాను. ఎందువల్లంటే కొబ్బరి రైతులు బాగుపడుతున్నారు, కొబ్బరి రైతులు బాగుపడితే కోనసీమ బాగుపడినట్టే అన్న ఒక ఉద్దేశంతో నేను ఆయనకి సపోర్టింగ్గా ఉంటున్నాను, ఆయన యూట్యూబ్లు చూస్తూ. కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరుతూ, మీరు ఆశించిన ఆన్సర్ వచ్చిందో లేదో తెలియదు నాకు. ఖచ్చితమైన మంచి కొబ్బరి నూనె మటుకు మీటింగులు పెట్టి, లేదు ఇంకా ఈ రకంగా చేయండి అంటే ఆ రకంగా చేస్తాము. మీరు చెప్పండి సార్. ఆన్సర్ వచ్చింది కానీ కొబ్బరి నూనె రావాలి. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, ఎందుకంటే ఇవాళ మార్కెట్లో మొత్తం కల్తీ రాజ్యం వెళ్తుందండి. 200 ఉండేది విజయవాడలో ఇవాళ 800 కూడా అమ్ముతారండి. 800 అమ్ముతున్నా కానీ క్యూలో ఉండాలి.
ఆ 800 కూడా కల్తీది. కొబ్బరిని హర్ష్ కుమార్ గారు మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్లో పచ్చికాయలు గుళ్ళో కొట్టకాయల్ని దేవుడి గుళ్ళాలతో కాంటాక్ట్ మాట్లాడుకుని వాటిని ఎండబెట్టి బెల్లం పాక వేసో పందారు పటికి బెల్లం వేసో కొట్టేస్తే వచ్చే కొబ్బరి నూనె ఒకటి, అదొకటి రాజ్యం వెళ్తుంది. పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నారా అంటే పచ్చి కొబ్బరి నుంచే నేను తీసేస్తున్నాయి. ఏమండి, ప్రకృతి నుంచి దూరం అయినట్టు కాదండి ఇదంతా. పాల నుంచి ఇప్పుడు మన పాలు ఉన్నాయండి, వెన్నపూస చేయాలి. ప్రకృతి ఇచ్చిన వెన్నపూస పెరుగు మీద మేకను తీసి దాన్ని చిలికి మజ్జిగలో పెట్టి దాన్ని వెన్నపూస వస్తే దాన్ని కాస్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది పోయింది. పచ్చిపాల నుంచే వెన్నపూస తీసి నెయ్యి తీసేస్తున్నారు. అంటే అది నెయ్యి అవుతుందండి? పచ్చిపాల నుంచి వెన్నపూస నెయ్యి తీస్తే అది నెయ్యి అవుతుందా? అట్లానే కొబ్బరి, పచ్చి కొబ్బరి అరే తయారైనాక కొబ్బరి నూనె వస్తుందండి. పచ్చి కొబ్బరి నుంచి నూనెలా వస్తుందండి? కొబ్బరి నూనె వచ్చిందంటే మీరు పేరు పెట్టారు కాబట్టి నూనె. మీరు పేరు పెడితే అది నూనె అయిపోదు, గుర్తుపెట్టుకోండి. మీరు కొబ్బరి నూనె పేరు పెడుతున్నారు దానికంతా, తీసిన వేరే లిక్విడ్కి. కొబ్బరి నూనె రావాలంటే కాయ పక్వానికి పాకానికి వచ్చి ఆ వచ్చినప్పుడు దాని వాసన కూడా వేరు, తింటే నోరంతా ఉండే ఆయిల్గా ఉండే ఆ ఫీలింగ్ వేరు, ఆ ఎండిపోయి ఎండగట్టిన చెప్పొచ్చేది వేరు. మీరు ఇక్కడ కోనసీమ రైతులకి మిగిలిన నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ ఒక మహత్తర అవకాశం మీకు వచ్చింది. మిగిలిన వాళ్ళు ఇప్పుడు బిగిన్ చేయలేము. కోనసీమ అంటే మీరు కొబ్బరికి ఒక సామ్రాజ్యం. ఇవాళ 2 లక్షలు ఉండే ఆదాయం మీకు 4-5 రెట్లు పెరిగే మహత్తర అవకాశం వచ్చింది. మహత్తర అవకాశం. చక్కగా కురుడి చివరిదాకా దాయండి. నేను ప్రపంచంలో అన్ని దేశాలతో మాట్లాడుతున్నాను. ఇక్కడ కంటే కూడా విదేశాల్లో బాగా డిమాండ్ ఉంది. ఇక్కడ కనీసం ఏదో ఎండు కురుడి కానీ ఎవరినో ఏ రైతు దగ్గర కూర్చున్నానో ఏ 1 టౌన్ మార్కెట్కి వెళ్తానో కనీసం ఎండు కురుడీలు దొరుకుతాయి. మనం గానా దగ్గరికి పట్టించుకున్న కొంతమంది దొరుకుతున్నాయి. ఆ అవకాశం ఉంది, చేయలేనని పక్కన పెట్టండి. అసలు అమెరికా లాంటి దేశాలు అది కూడా లేదండి. వాళ్ళ కర్మ ఏంటంటే అమెజాన్లో ఉన్న స్టోర్స్లో కొంటారు, ఫిలిప్పైన్స్ నుంచి వచ్చేది అవన్నీ మొత్తం పచ్చి కొబ్బరి నుంచి వచ్చేదండి. లేదా కొబ్బరిని కాచి తీసే హీట్ ప్రాసెస్లో చేసే ఆయిల్స్ వస్తున్నాయి, స్వచ్ఛంగా తేటగా ఉంటాయి. అది ఉంటుంది. మన విధానాన్ని సూట్కోవు, ఇతరత్రా ఓకే, మన విధానంలో బెస్ట్ రిజల్ట్స్ రావు. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి కారులో వెళ్ళడానికి సైకిల్ మీద వెళ్ళడానికి ఉండే తేడా ఉంటుంది. మనం దేంట్లో వెళ్ళాలనుకుంటాం? బస్సులోనో కారులోనో వెళ్తాం, ఎందుకంటే తొందరగా వెళ్ళాలంటే. సైకిల్ మీద ఎప్పటికి వెళ్తాం? కాబట్టి మీరు ఈ మార్కెట్ ఇక్కడ అనుకోమాకండి, విదేశాల్లో బాగా మార్కెట్ ఉంది. రేపటి నుంచి డయాబెటిక్ పారదల డైట్గా మన డైట్ ప్రపంచం మొత్తం వెళ్ళి తీరుతుంది. ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది చాలా వరకు. వాళ్ళందరూ అడుగుతున్నారు మీరు మంచిదేమండి. ఇవాళ రూపాయికి 200కో 300కో మీరు అమ్మేది 1200కి అమ్మని వాళ్ళు కొంటారు, 2000కి అమ్మని కొంటారు. మీరు కావాలంటే ఇక్కడ అమ్మేది 500కి 300కి అమ్మేది 300 గ్రేడ్ చేసుకోండి. ఈ డైట్కి అమ్మేది మాత్రం మీరు ఏమాత్రం కల్తీ చేయకుండా క్వాలిటీ చెక్ చేసి బూజు లాంటివి కూడా లేకుండా ఈ ఎండు కొబ్బరి చెప్పలు గుళ్ళో చెప్పలు తెచ్చి ఎండబెట్టి ఇవ్వకుండా ఒరిజినల్ దాంతో చేస్తారని ఆశిస్తున్నాను హర్ష్ కుమార్ గారు. ఒరిజినల్ మీకందరికీ అత్యంత లాభపడుతుంది. కోనసీమ నుంచే వెళ్తాయి, కోనసీమ నుంచే ప్రపంచాన్ని డయాబెటిక్ పారదోలే మహత్తర అవకాశం మీకు దక్కుతుంది, గుర్తుపెట్టుకోండి. దీని ప్రాశస్త్యం అలాంటిది. సో ఇది బేసికల్గా. ఇప్పుడు మీకు ఫుడ్ ప్రోగ్రామ్ చెప్తాను. ఫుడ్ ప్రోగ్రామ్ నేను స్లోగా చెప్పను, మ్యాక్సిమం చూసే ఉంటారు కదా, ఎక్కువ మంది తెలుసు కదా. బేసిక్గా డౌట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఒక లెవెన్ చెప్పుకెళ్ళినా ఫుడ్ ప్రోగ్రామ్ గురించి ఆల్రెడీ తెలిసిన వాళ్ళంతా చేయొద్దండి అన్నాడు. మీరు తెలుసండి అసలు ఫుడ్ ప్రోగ్రామ్ గురించి ఏమీ తెలియని వాళ్ళు చేయొద్దండి. నిజమా? మీరు యూట్యూబ్లో ఏం చూసారు? నా ఇంటర్వ్యూలు చూసారు సరదాగా, నేను డాక్టర్లు పోట్లాడుకున్నాయి కాలక్షేపం అని. ఇందాక యూట్యూబ్ చూసారంటే మొత్తం చేతులు ఎత్తేసారు. అంటే మీకు సినిమా కాలక్షేపాలు కావాలి. నేను ఇంటర్వ్యూలో మాట్లాడేది డాక్టర్లు పెట్టు పోట్లాడేదంతా టీవీ ఛానల్ రేటింగ్ పెంచడానికి. నాకు కూడా కొంచెం కాలక్షేపం, మీకు సమరసమారెడ్డి లాంటి సినిమాలు చూపించడం చేసే కాలక్షేపం, ఆ తొడలు కొట్టడం, ఛాలెంజ్లు చేయటం. కానీ నిజానికి కావాల్సింది మీ ప్రోగ్రామ్ కావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎనీవే నేను డీటెయిల్గా చెప్తాను, జాగ్రత్తగా రిజిస్టర్ చేసుకోండి. ఈ ప్రోగ్రాం మళ్ళా చెప్తున్నా, ఒక ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ కనుక వచ్చి చేస్తే 100కి 100% సక్సెస్ అవుతుంది. మీటింగ్ వస్తే కేవలం ఆడవాళ్ళు మాత్రం మీటింగ్ వస్తే 100కి 90% సక్సెస్ అవుతుంది. కేవలం నేను ఇలా తలగాని ఇంటి దగ్గర కూర్చొని మగాళ్ళు బయలుదేరారనుకో, మగరాజులు వీళ్ళు బయటకు వస్తే 100కి 15 మాత్రం సక్సెస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మగాళ్ళకి ఏమీ తెలియదు ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్ గురించి. కానీ ఏమీ తెలియనాలతో వచ్చిన చావు ఏంటంటే వీళ్ళకి అన్నీ తెలుసు అనుకుంటారు. ఏమీ తెలియని ప్రథమ నష్టం ఏంటంటే నాకు అన్నీ తెలుసు అనుకుంటాడు. వీళ్ళు ఆడాళ్ళు అందుకనే కాన్సన్ట్రేట్గా ఉండండి. లేనాళ్ళు మగాళ్ళు కనుక వింటే వీడియోలు చూడమని చెప్పండి, పొరపాటు కూడా మీ మాటలు చెప్పమాకండి. ఎందుకంటే నాకు తెలుసు ఇవన్నీ నేను లక్షల మంది చూశాను కాబట్టి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు
ఇప్పుడు నేను చెప్పబోయే ప్రోగ్రాం చాలా జాగ్రత్తగా వినండి. ఇది ఒక పకడ్బందీగా డిజైన్ చేసిన ప్రోగ్రాం, తాత్కాలిక ప్రోగ్రామే. నెల నుంచి 3 నెలలు డిపెండ్స్, పోనీ 2-3 నెలలు అటు ఇటు అంతే. అంతమించి దీర్ఘకాలం ఉండే ప్రోగ్రాం కాదు. దీర్ఘకాలం వాడితే చాలా మంచిది, వాడినా ఏం కాదు, అద్భుతం. చచ్చిపోయేవరకు వాడినా అద్భుతమే. కానీ వద్దన్నా కూడా ఎందుకులో త్యాగాలు చేయటమని తాత్కాలికం వాడమంటున్నాం. అయితే ఇప్పుడు ఇది ఎలా డిజైన్ చేసామంటే, మీరు ఎలా 2 వరుసల్లో కూర్చున్నారో ఈ ప్రోగ్రాం కూడా అలా 2గా డిజైన్ చేసాం. తినమని చెప్పేయి, తినొద్దని చెప్పేయి. తినమన్నా అన్నీ మంచియే, తినొద్దన్నా కూడా మంచియే. గుర్తుపెట్టుకోండి. చెడ్డే కాబట్టి నేను తినొద్దంటలా, చెడ్డే కాబట్టి నేను తినొద్దని చెప్పట్లా. మన ప్రోగ్రాంకు అడ్డం కాబట్టి అని చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణ కావేరులో వచ్చింది అనుకోండి, కావేరులో వచ్చింది లివర్ ప్రాబ్లం, అది సెట్ అయ్యే వరకు మన స్వీట్లే తింటామండి. మన తేనె లాంటి తాగుతామా? ఎందుకు తాగం? తేనె మంచిది కాదనా? తేనె మంచిదే, కానీ ఇప్పుడు మన ప్రాబ్లంలో ఉన్నాం. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నప్పుడు అడ్డం అవుతుంది కాబట్టి వద్దంటున్నాం. సో జాగ్రత్తగా ఉండండి. ఇది మీకు తినండి అని ఒక 25 చెప్తాను సుమారుగా. ఆ 25లో 4 చాలా 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 ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ 4టిని నేను పిల్లర్స్ అంటాను. పిల్లర్లు అంటే మూల స్తంభాలు. ఒక బిల్డింగ్ నుంచోవాలంటే 4 స్తంభాలు కావాలి, అది పిల్లర్స్. ఆ 4టిని ఖచ్చితంగా ప్రోగ్రాం మొదలుపెట్టిన రోజు నుంచి చివరి రోజు వరకు తీసుకుని తీరాలి. ఒక్కరోజు కూడా ఆపటానికి వీల్లేదు, దాంట్లో తగ్గించడానికి పెంచడానికి వీల్లేదు. చెప్పింది చెప్పినట్టు చేయాల్సిందే, అంతే. ఆ 4 కాకుండా మిగిలిన 21 ఉంటాయి. నేను 1 తింటా మీ ఇష్టం, 4 తింటా మీ ఇష్టం, 21 తింటా, మొత్తం మీ ఇష్టమే, మొత్తం మీ ఇష్టమే. ఇక తినొద్దని చెప్పే, తినొద్దని చెప్పడంలో మీకు ఎటువంటి ఛాయిస్ లేదు. నో, నో అంటే నో, అంతే. ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం దాన్ని ఆలోచించేటానికి కూడా వీల్లేదు, అంతే. తాత్కాలికంగా కొంతకాలం, ఆ తర్వాత అన్నీ తీసుకోవచ్చు. సో బేసికల్గా ఇది ప్రోగ్రామ్. ఫస్ట్ పాయింట్, వంట చేసుకోవడానికి వాడే ఆయిల్స్. నేను ఇందాక మీకు చెప్పాను సబ్జెక్ట్లో, మనం వంట చేసుకోవడానికి వాడే ఆయిల్స్ మనందరినీ ఎంత నాశనం చేసినాయి, ఇన్నాళ్ళు కెమికల్ ప్రపంచం ఎలా బతికాం, ఎంత మోసపోయాం చెప్పాము. ఈ ప్రోగ్రాంలో మీరు 7 అంటే 7 ఆయిల్స్తో మాత్రమే వంట చేసుకోవాలి మీరు. అందులో మొట్టమొదటిది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె గురించి ఇందాక నేను చెప్పాను. అది ఒరిజినల్గా వచ్చిన కురుడి నుంచి సహజంగా తీసిన కొబ్బరి నూనె మాత్రమే మీరు నమ్మండి. ఏ కంపెనీది దేనికి గ్యారంటీ లేదు. వాటిల్లో పంచదార పాకాలు, బెల్లం పాకాలు కలుపుతున్నారు, మీకు తెలుసు. ఎందుకంటే ప్రొడక్షన్ ఎక్కువ రావడానికి కానీ, నిలవ ఎక్కువ ఉండటానికి కానీ, ఆ మడ్డిదనం పోయి స్వేచ్ఛ మన తేటగా ఉండటం కోసం ఇలా రకరకాల పద్ధతుల కోసం కలుపుతున్నారు. అలా కలిపిని మన ప్రోగ్రామ్కి సెట్ కావు, బాగా స్లో చేసేస్తాయి లేదా ఆపుతాయి ప్రోగ్రామ్ని. కాబట్టి మంచి కొబ్బరి నూనె మీరు ఓన్గా పట్టించుకోండి గానక దగ్గర, దాన్ని మాత్రమే నమ్మండి. మీకు ఎలాగో కురుడీలు ఉంటాయి కాబట్టి ఇళ్లలో మీరే గానక దగ్గర తీసుకెళ్ళి మీరు పట్టించుకుంది మాత్రం నమ్మండి. వంటకు వాడే మొట్టమొదటి ఆయిల్ లారిక్ యాసిడ్ ఉన్న, ప్రపంచంలో లారిక్ యాసిడ్ ఉండి ఒకే ఒక్క ఆయిల్ మీరు కొబ్బరి నూనె. అది ఎన్ని అద్భుతాలు చేస్తుందంటే, రీసెంట్గా హర్ష్ కుమార్ గారు అడిలాడ్, ఆస్ట్రేలియా అడిలాడ్ యూనివర్సిటీలో ఒక పరిశోధన పత్రం ఇచ్చారు. ఇది లారిక్ యాసిడ్ వాడటం మూలంగా కొలైన్ క్యాన్సర్ 2 రోజుల్లో 93% తగ్గినట్టు వాళ్ళు రికార్డ్ చేసి పరిశోధన పత్రం ఇచ్చారండి. 2 రోజుల్లో కొలైన్ క్యాన్సర్ 93%. అఫీషియల్ పేపర్, ఇది నా పేపర్ కాదు, ఎవరైనా సైట్లో యూట్యూబ్లో కొట్టి చూసుకోండి, మన వెబ్సైట్లో కొట్టి చూసుకోండి. అడిలాడ్ యూనివర్సిటీ ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలో ఒకటి, దాని పరిశోధన పత్రాలు ఇచ్చారు. అంటే కొబ్బరి నూనెకి 13 రకాల క్యాన్సర్ని ఆపగలిగే శక్తి ఉంది. అలానే జుట్టు రాలలేకుండా జుట్టుని బలం చేసే శక్తి, కలర్ని తిరిగి తెచ్చే శక్తి, అనేక శక్తులు ఉన్నాయి దానికి. మనం ఇన్నాళ్ళు రికగ్నైజ్ చేయలేదు. ఇన్నాళ్ళు ఏదో ఫ్యాట్ పేరు చెప్పి మన దాన్ని దూరం చేశారు. ఇన్నాళ్ళు మనం తినలా. ఇక దాని ప్రధాన ఆహారంగా మార్చుకోండి. మీకు ఎలాగో ఇక్కడ ఉంటారు కాబట్టి మీకు ఈజీనే చేయండి. ఫస్ట్ 100కు 100 మార్కులతో కొబ్బరి నూనె. రెండో చాయిస్ నెయ్యి. నెయ్యి అంటే ఇందా చెప్పాను, న్యాచురల్గా నెయ్యి ఎలా వస్తుందో, పెరుగు మీద మేగడిని వెన్నపోసి చేసి వచ్చేది చాలా బాగుంటుంది, అది సహజమైంది. ఈ ప్యాకెట్ల నుంచి వచ్చేది మంచిది కాదు, కానీ తప్పదు కాబట్టి మీరు ఇక్కడ పల్లెటూరులో ఉన్నారు. కొబ్బరి నూనె కనుక వాడకపోతే మీరు ఆల్టర్నేటివ్గా నెయ్యి వాడుకోవచ్చు. నెయ్యి వాడితే దేశవాళీ ఆవు నెయ్యి చాలా మంచిది. తప్పదనుకుంటే
న్యాచురల్గా తీసిన గేదె నెయ్యి అయినా కూడా ఓకే ఓకే. తప్పదు ఇక గతి లేదనుకుంటే ప్యాకెట్ నెయ్యికి వెళ్ళండి. అదే నిజం చెప్పాలంటే అది మంచిది కాదు. తప్పదు అనుకుంటే వెళ్ళండి, ఇక అంతమించి ఆల్టర్నేటివ్ లేదు. ఇది రెండో చాయిస్. మూడో చాయిస్ ఆలివ్ ఆయిల్. పేరుకు నేను మూడో చాయిస్ అంటా కానీ ఇవాళ వాడొద్దని నేను సలహా ఇస్తాను. వాడొద్దని ఎందుకు అంటున్నానంటే ఆలివ్ ఆయిల్ 1200 రూపాయలు ఉంది కిలో రేటు. మీరు మార్కెట్లో దొరికేది మొత్తం కంప్లీట్ కల్తీ దొరుకుతుంది. ఎందుకంటే బయట 90-100 రూపాయలకి ఆయిల్ ఉండి ఒక ఆయిల్ 1200 ఉంటే మన జనం ఊరుకుంటారు చెప్పండి. మొన్న మధ్య ఇక్కడే పట్టుకున్నారు ఒక ర్యాకెట్ని, మీ గోదావరి జిల్లాలోనే ఆలివ్ ఆయిల్ కల్తీ చేసే ర్యాకెట్ని. మొత్తం ఏ డబ్బాని నమ్మటానికి వెళ్ళలేదు. ఒకవేళ మీకు మంచిది దొరికింది అనుకున్నా కూడా అది ఫ్రైలు చేయడానికి రోస్ట్ చేయడానికి పనికిరాదు. కేవలం సలాడ్ మీద డ్రెస్సింగ్ లాగా ఉండడానికి పనికి వస్తుంది. కాబట్టి అంతవరకే వాడండి. దాంతో చేసుకోవచ్చు, బట్ సలాడ్ డ్రెస్సింగ్ దానికి మాత్రమే, డీప్ ఫ్రైలకి దానికి పనికిరాదు. మూడవది పెరుగు మీద మేగడ. అదే మూడోది ఆలివ్ ఆయిల్ అయింది. నాలుగోది పెరుగు మీద మేగడ. పెరుగును తోడేస్తే పాలను తోడేస్తే పెరుగు అవుతుంది. పెరుగు పైన ఉండే మేగడ, దాంతో కూడా మీరు వంట చేసుకోవచ్చు. ఐదవది వెన్నపూస. దాన్ని చిలికితే వచ్చేది వెన్నపూస. వెన్నపూసను కూడా వాడచ్చు మీరు ఫ్యాట్ కింద, మనం ఆయిల్ కింద. నెక్స్ట్ ఇంకొకటి విజయ, అమూల్, హెరిటేజ్ లాంటి కంపెనీలు బటర్ ప్యాకెట్లు అమ్ముతారు సూపర్ బజార్లో. అది కూడా మీరు వంటకు వాడుకోవచ్చు. అది కూడా అలానే విజయ, అమూల్, హెరిటేజ్ లాంటి కంపెనీలు చీజ్ ప్యాకెట్లు అమ్ముతారు, చీజ్. దాన్ని కూడా మీరు వంటకు వాడుకోవచ్చు. మొత్తం 7. ఈ 7 మాత్రం వాడాలి. కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, అలానే విజయ, అమూల్ లాంటి కంపెనీలు బటర్ ప్యాకెట్లు లేదా చీజ్ ప్యాకెట్లు. ఈ 7 మాత్రమే, 7 అంటే 7. ఈ 7 మాత్రమే మీరు వంటకు వాడాలి. అలానే ఉప్పు, రెండో ఐటమ్ ఉప్పు. ఉప్పు అంటే మన ప్రోగ్రాంలో కేవలం సముద్రపు ఉప్పు, కల్లుప్పు మాత్రమే వాడాలి. గుర్తుపెట్టుకోండి, సముద్రపు ఉప్పు, కల్లుప్పు మాత్రమే వాడాలి. అన్ని కల్లుప్పులు సముద్రపు ఉప్పులు కాదు. మీకు దొరుకుతుందా ఇక్కడ బాగానే? సముద్రపు ఉప్పు దొరుకుతుందా మీకు బాగానే? మనకి పచారీ కొట్లలో బస్తాల్లో అమ్ముతారు. సూపర్ బజార్కి వెళ్ళి అడిగారు, వాళ్ళ దగ్గర ఉండదు అది. సూపర్ బజార్కి వెళ్ళి మీరు మంచినీళ్ళు, సూపర్ బజార్కి వెళ్ళి అడిగారు, వాళ్ళ దగ్గర ఉండదు. మీరు సముద్రపు ఉప్పు మాత్రం వాడండి, ఏ ఉప్పు వాడద్దండి. గుర్తుపెట్టుకోండి. కొంతమంది తెలియక అయోడిన్ లేకపోతే అది కదా ఇది కదా అంటారు. సముద్రపు ఉప్పు కూడా అయోడిన్తో వస్తుంది. అసలు సమస్యలో మనకి అయోడిన్, మన సముద్రపు ఉప్పు దూరమైనాకే ఈ థైరాయిడ్ లాంటి ప్రాబ్లంలు వచ్చినాయి. సో ఈ ప్రోగ్రాం వరకు ఉప్పు అంటే కేవలం సముద్రపు ఉప్పే. దాన్ని ఎండబెట్టి పొడిగొట్టి వాడుకోండి. మూడవది కోడిగుడ్లు. ఈ ప్రపంచంలో తల్లిపాల తర్వాత అత్యంత బలమైన ఆహారం ఏదైనా ఉందంటే అది కోడిగుడ్డు తర్వాత ఏదైనా. అట్లనే అత్యంత చవకైన ఆహారం కూడా కోడిగుడ్డేనండి. ప్రపంచంలోకెల్లా అన్ని విటమిన్స్, మినరల్స్, అన్ని ఖనిజాలు అన్నీ ఉండేది మరి ఏ ఇతర ఆహార పదార్థం లేదు. కోడిగుడ్డు ఉండే శక్తి అది. ఆ కోడిగుడ్డులో 100 పాయింట్ల బలం ఉంటే 80 పాయింట్ల బలం కేవలం ఎల్లోలో ఉండేది. ఇన్నాళ్ళు గైడ్ లైన్స్ మాయ మాటల కారణంగా ఏదైతే బలమో దాన్ని తీసి పారేసాం, ఏదైతే మంచి చేస్తామో దాన్ని తీసేసాం. సరే, రెండోది కూడా మంచి అయినప్పటికీ దీనంత మంచి కాదు, అది తింటా వచ్చాం. ఇక నుంచి కోడిగుడ్లో ఎల్లో ఖచ్చితంగా తీసుకుని తీరాలి. గుర్తుపెట్టుకోండి, తీసుకుని తీరాలి. ఏమీ చేయదు. మీరు కావాలంటే ఏ గుండె జబ్బుల డాక్టర్ అని అడగండి, ఎల్లో తినవండి అంటే శుభ్రంగా తినండి అయ్యా, చాలా మంచిది. నెయ్యి వేసుకుంటామండి, వేసుకోండి అయ్యా, చాలా మంచిది అని చెప్తారు. ఎందుకంటే గైడ్ లైన్స్ అఫీషియల్గా మారిపోయినాయి. తూచొచ్చేసింది. ఇన్నాళ్ళు చెప్పిందని తూచొచ్చేసింది. శుభ్రంగా తినండి. కోడిగుడ్ని ఎలా తినాలంటే ఎన్ని తినాలి? ప్రతి మనిషి రోజుకి 0 నుంచి 6 గుడ్లు వరకు, 0 నుంచి 6 గుడ్ల వరకు తినచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇది మీరు అంటే 6 గుడ్లు తింటామంటే సన్నగా ఉన్నాడు అవసరం లేదు. కొంచెం పెద్ద ఫ్రేమ్లు ఉంటే 6 గుడ్లు తినండి. మీడియం ఫ్రేమ్లో ఉంటే ఒక 4 గుడ్లు, 5 గుడ్లు, ఇంకా చిన్నగా ఉంటే 3 గుడ్లు. కొంచెం రేషియో చూసుకోండి. నేను అందరికీ జనాంతిగా చెప్తున్నా కూడా సరిపోతుంది. అంటే ఎక్కువ తిన్నా ఏం కాదు, దానికంటే ఎక్కువ తిన్నా కూడా ఏం కాదు. కోడిగుడ్డు హాని చేయదు. సో తినండి. ఎలా తినాలంటే
కోడిగుడ్లో ఉల్లిపాయ కట్ చేసుకోండి, మన కరివేపాకు కానీ జీలకర్ర కానీ అల్లం పచ్చిమిరకాయలు మీ ఇష్టం ఏది వేస్తారో వేసి ఉప్పు కారం మీ ఇష్టం ఒక అట్టులాగా వేసుకోండి, అలా తినండి. ఒట్టి తినాలి, గుర్తుపెట్టుకోండి. మీరు అన్నంలో కానీ చపాతీలు అంటే కలపటం లేదు, ఒట్టి తినాలి. దాన్ని చూసుకుని ఉప్పు వేసుకోండి, అట్టు వేసి తినండి. లేకపోతే కోడిగుడ్లను గిలకొట్టి ఉప్పు కారం వేసుకుని జీలకర్ర కానీ ఆమ్లెట్ వేసుకు తినండి డైరెక్ట్గా. లేదా ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్స్ తినండి, ఉడకబెట్టిన బాయిల్డ్ ఎగ్స్. లేదా మీరు ఉడకబెట్టిన తినాలంటే వెగుటుగా అనిపిస్తే వాటిని ఉప్పు కారంలో నెయ్యిలో కానీ కొబ్బరి నూనెలో కానీ వేయించుకు తినండి, మూకుట్లో వేసి వేయించుకు తినండి. అంతేగాని ఉడకబెట్టిన గుడ్డుని తినడానికి ఉప్పు కారం కలిపి దాంట్లో నంచుకు తినద్దు, గుర్తుపెట్టుకోండి. మీరు ఉప్పు కారంలో కోడిగుడ్డుని తినదలుచుకుంటే కొబ్బరి నూనెలో కానీ నెయ్యి కానీ వేసుకుని వేయించుకు తినండి మూకుట్లో, అంతేగాని నంచుకు తినమాకండి. రెండింటికి తేడా ఉన్న తర్వాత చెప్తాను. అది కోడిగుడ్డు ఉడకబెట్టిని అలా తినచ్చు, లేదా కోడిగుడ్డు హాఫ్ బాయిల్డ్ తినచ్చు పెప్పర్ సాల్ట్ వేసుకుని, లేదా కోడిగుడ్డు పరుటు ఉల్లిపాయ క్యారెట్ అదే క్యాబేజీ లాంటివి వేసుకుని పరుటు చేసుకోండి. లేదా వెజిటబుల్స్లో కలిపి వెజిటబుల్స్ అన్ని మిక్స్ చేసి, ఇప్పుడు ఉదాహరణకి ఒక తోటకూర కర్రీ చక్కగా నెయ్యి వేసి తోటకూర ఫ్రై చేయండి, 4 కట్టలు తీసుకోండి, తోటకూర ఫ్రై చేయండి. బాగా ఫ్రై చేసినాక ఉప్పు కారం మీ ఇష్టం, ఫ్రై చేసినాక ఒక గిన్నెలో తీసుకోండి, 4 గుడ్లు గిలకొట్టి బాగా కలిగి తిప్పండి. దాన్ని ఒక ఆమ్లెట్ లాగా వేయండి, వేస్తే తోటకూర ఆమ్లెట్. అలానే మష్రూమ్ కూర వండండి, దాన్ని కూడా చక్కగా మసాలాలు కూడా వేసుకోండి, కూర వండండి. బాగా ఫ్రై అయినాక దాని గిన్నెలో వేయండి, 4 గుడ్లు వేసి గిలకొట్టండి, 4-5 వేసి చక్కగా దాని ఆమ్లెట్ వేయండి. మష్రూమ్ ఆమ్లెట్, దొండకాయ ఆమ్లెట్, దోసకాయ ఆమ్లెట్, పాలకూర ఆమ్లెట్, బీరకాయ ఆమ్లెట్ ప్రయోగాలు చేయండి. ఆదివారం తప్ప సోమవారం నుంచి శనివారం అనుకుంటా ప్రతి రోజు 11 గంటలకి వీరమాచార్య డైట్ రెసిపీస్ అని వాళ్ళు ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. మన డైట్లో చేసిన అనేక వంటలు దాంట్లో కొన్ని వందల వేల వంటకాలు దాంట్లో అందుబాటులో రాబోతున్నాయి. ఇదివరకట్లా కాదు, ఇప్పుడు మీరు యూట్యూబ్లో కూడా కొట్టి చూసుకోవచ్చు. మన విధానంలో చేసిన వంటలు, మన విధానం ప్రకారం చేసిన వంటలు ఎలా చేయాలో చాలా డీటెయిల్గా చెప్తారు. త్వరలో చాలా టీవీలో కూడా రాబోతుంది ఇది. అలానే మన వెబ్సైట్లో కూడా మన డైట్ రెసిపీస్ అని మన విధానంలో చేసిన కొన్ని వేల రకాల వంటలు రాబోతున్నాయి. అన్నిట్లో చాలా ఇక మీరు వర్రీ అవసరం లేదు. ఎలా చేసుకోవాలో అరటిపండు వచ్చినట్టు దాంట్లో చాలా టేస్టీగా ఉండే అనేక తయారవుతున్నాయి. ఆల్రెడీ 1 నెల నుంచి బిగినైంది ప్రోగ్రాం కూడా. అలానే కోడిగుడ్డుతో అలా చేసుకోండి, శుభ్రంగా తినండి. ఉప్పులు కారాలు మీ ఇష్టం, నేను చెప్పిన ఆయిల్స్తో మీరు వంట చేసుకోండి. ఇది కోడిగుడ్డు. నెక్స్ట్ ఇక్కడ కోనసీమలో వెజిటేరియన్స్ ఎంతమంది ఉన్నారో చేయొద్దండి, మీరు తెలుసండి. మా పార్టీ వాళ్ళని తెలుసుకుంటాం, మన ముక్క పార్టీ సూపర్ అంతే. ఎక్కడైనా సరే క్లీన్ స్వీప్ అంతే మనం ముక్క పార్టీ. అసలు మనం ఎందుకు పుట్టారంటే మొక్కకు తింటాకే పుట్టామని చెబుతాం మనమంతా. ఎందుకంటే మనం వీరాభిమానులు ఉంటాం, మనమంతా మొక్కకి వీరాభిమానులు. సో మనకి పండగే, మన కోసం వచ్చిన ప్రోగ్రామే. ఈ మొక్క పార్టీ వాళ్ళ కోసం వచ్చిన ప్రోగ్రామ్ ఇది. మనకి మన ప్రోగ్రాంలో చక్కగా నాన్ వెజిటేరియన్ ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా చికెను, మటను, రొయ్యలు, పీతలు, నత్తలు ఏదైనా సరే మొత్తం నాన్ వెజిటేరియన్లో ఇది అని మినహాయింపు లేకుండా ఏదైనా తినచ్చు. అయితే ఒక రోజుకి లిమిట్ ఏంటంటే ఒక లిమిట్ ఉంది. రోజుకి మనిషికి 1/4 కిలో లిమిట్. 1/4 కిలో అంటే తక్కువ అనుకోమాకండి. మన విధానంలో పెద్ద పెద్ద పహిల్వాళ్ళు కూడా కొన్నాళ్ళు పోయినాక 100 గ్రాములు తినమంటే తినలేడు. నాన్ వెజ్ వచ్చిన సాగు ఏంటంటే ఏదో ముందు హడావుడి, ఏదో ఆదివారం తింటే దాని మీద మోజు యమాగా ఒక రేంజ్లో ఉంటుంది. రోజు దొరికింది అనుకోండి, అది ఊరిని హడావుడే 4 రోజులు, ఆ తర్వాత దాని మొహం కూడా చూడడం వెగుటు కొట్టి. రోజు తింటే వచ్చిన చావు అది. ఒక ఆదివారం తింటే దానికోసం లొట్లెత్త కూర్చుంటాం. సో 1/4 కిలో మీకు చాలా ఎక్కువగా సరిపోతుంది, ఇబ్బంది లేదు. 1/4 కిలో దాటకుండా తినాలి అన్నీ కలిపి. ఇప్పుడు చేప ఒక 100 గ్రాములు తిని చికెన్ 150 గ్రాములు తింటారంటే మీ ఇష్టం, లేదా మొత్తం పీతలు తింటారంటే మీ ఇష్టం, ఏదైనా మీ ఇష్టం. 1/4 కిలో నాన్ వెజిటేరియన్ దాటకూడదు. మళ్ళీ గుడ్లు దీన్ని కలపమాకండి, గుడ్లు వేరే లెక్క, దీనిది వేరే లెక్క. ఇప్పుడు ఎలా తినాలంటే ఒట్టి ముక్కలే తినాలి, ఒట్టి కూర ముక్కలే తినాలి. అంటే కూర ముక్కలు అన్నంలో కలపడం, చపాతీలు కలపడం లేదు. మరి అన్నంలో చపాతీలు కలిపితే గుజ్జు ఉంటుంది, దాంతో మేనేజ్ చేస్తాం. ఇప్పుడు ఒట్టి ముక్కలు తినాలంటే అది రుచిగా ఉండాలి. మాంసాహారం రుచిగా ఉండాలంటే దానికి మసాలాలు కలిపి నానబెడితే
దానికి రుచి వస్తుంది. ఆ ప్రాసెస్ని మ్యారినేషన్ అంటాం. మ్యారినేషన్ అంటాం అంటే ఇప్పుడు చికెన్ తీసుకున్న ఉదాహరణకి, చికెన్ రుచిగా తినాలంటే దానికి కొన్ని ఎసెన్స్ కలిపి నానబెడతాం. అలా కలపాల్సిన 5 అంటే 5 మాత్రమే కలపాలి. 5 అంటే 5. ఆ 5 ఏంటంటే 1 సముద్రపప్పు, రాసుకునే వాళ్ళు రాసుకోండి. 1 సముద్రపప్పు, 2 కారం, 3 పసుపు, 4 నిమ్మకాయ, 5 అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం ఎక్కువ వేసుకుంటారా, వెల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుంటారా, మీ టేస్ట్ని బట్టి మీరు చేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ కాంబినేషన్లో. ఇది మాత్రమే కలపాలి. ఇది మాత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది కార్న్ ఫ్లవర్ కలుపుతారు చికెన్ కోటింగ్ ఇవ్వడానికి, నో. కొంతమంది సాసులు కలుపుతారు, నో. కొంతమంది కలర్ కలుపుతారు, నో, కలర్ కలపకూడదు. కొంతమంది పెరుగు లాంటివి కలుపుతారు, ఇంకేదన్నా అలాంటివి కూడా కలపటానికి వీల్లేదు, నో. సో నేను చెప్పిన మాత్రం కలపాలి. అట్లనే ఇంట్లో కొట్టిన మసాలా పౌడర్ గుర్తుపెట్టుకోండి. కేవలం ఇంట్లో కొట్టుకున్న మసాలా పౌడర్ మాత్రమే మీరు వాడాలి. బయట కొన్న ప్యాకెట్లు చెల్లవు. గరం మసాలా లాంటి ఏది చేసినా మీ ఇంట్లోనే, కాంబినేషన్ మీ ఇష్టం, టేస్ట్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, అది మాత్రమే. అట్లానే మన ప్రోగ్రామ్ లో చింతపండు వాడటానికి వీల్లేదు, నో. చింతపండు వాడటానికి వీల్లేదు, కేవలం ఇంకా ఏది వాడటానికి వీల్లేదు. పులుపు కోసం కావాలంటే వాడాల్సిన ఒకే ఒక్క పదార్థం నిమ్మకాయ మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ లెమన్ ఇది. కాబట్టి పీతలు లాంటి కనుక మీరు తినాల్సి వస్తే పులుసు పెట్టుకోమాకండి, ఫ్రైలాగా చేస్తారండి. లేదా పీతల పులుసు నుంచి తినాల్సి వస్తే పులుసు తినకుండా మొక్కలు తినండి. అట్లానే బయటికి వెళ్ళి తినాల్సి వస్తే 4 ఐటమ్స్ మీరు బయట తినచ్చు మంచి హోటల్లో. బయటకు వెళ్ళి తినాల్సి వస్తే 1 తందూరి చికెన్ కలర్ లేకుండా, అలానే చికెన్ కబాబ్ కలర్ లేకుండా, చికెన్ టిక్కా కలర్ లేకుండా, అట్లానే గ్రిల్డ్ చికెన్ కలర్ లేకుండా. కలర్ జాగ్రత్తగా తీసుకోండి. గ్రిల్డ్ చికెన్ ఈ 4. లేదా మన బయటకు అనుకోవడం హైదరాబాద్ ప్రయోగాలు చేస్తారు, చికెన్ పిస్తా అని, బాదం చికెన్ అని, అలాంటి బయటకు ఓకే. లేకపోతే మన రెసిపీ ప్రకారం చేసేది ఓకే. బేసికల్గా హోటల్ అన్నీ ఉండవు, ఇక నుంచి వస్తాయండి. ఇప్పుడు వరకు మాటలో నేను చెప్తున్నా, ఈ మాత్రం కదండి. పొరపాటు కూడా చైనీస్ ఐటమ్స్ కానీ, అజీర్ణమోటో కలిపిన ఐటమ్స్ కానీ పొరపాటు కూడా తినాలి. ఇప్పుడు వద్దు, తర్వాత కూడా వద్దు. మనం ఇళ్ళ కంటే బయట ఎగబడితే హోటల్లో పిల్లలు మగల్లో ఎందుకంటే ఇంట్లో కంటే బయట ఎందుకు బాగుంటుందంటే, బయట విచ్చలవిడిగా అజీర్ణమోటో వేస్తారు, టేస్టింగ్ సాల్ట్. అజీర్ణమోటో టేస్టింగ్ సాల్ట్ అంటే మనం తినే గుట్ట ఎలాంటిదో, ఏ రకంగా క్యాన్సర్ కలిగిస్తుందో, వంటలో వేసే అజీర్ణమోటో కూడా క్యాన్సర్ అదే రకంగా కలిగిస్తుంది. కాబట్టి ఇవాళ చిన్న వయసులో క్యాన్సర్ వాడడానికి ప్రధాన కారణాలలో అజీర్ణమోటో టేస్టింగ్ సాల్ట్ కూడా ఒకటి గుర్తుపెట్టండి. సాధ్యమైనంత వరకు దాని తర్వాత కూడా లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు, అంటే మరీ తప్పకపోతే ఎప్పుడు 1-2 పోతాయి, సాధ్యమైనంత వరకు దూరం చేయండి. అట్లానే 100 గ్రాముల ఫ్యాట్ అంటే ఏంటంటే మీకు ఈ డైట్ మొదట్లో చెప్పాను, 7 ఆయిల్స్తో మీరు వంట చేసుకోవచ్చని మీకు చెప్పాను. 7 ఆయిల్స్. ఆ 7లో 7వది చీజ్. మొదటి 6ని మన భాషలో 70 నుంచి 100 గ్రాముల ఫ్యాట్ కోటాలకు వచ్చేది ఆ 6. మీ పునశ్చరణ కోసం మరోసారి చెప్తాను. ఆ 6 ఏంటంటే 1 కొబ్బరి నూనె, నెయ్యి, ఆలివ్ ఆయిల్, పెరుగు మీద మేగడ, వెన్నపూస, అమూల్, విజయ లాంటి కంపెనీల బటర్ ప్యాకెట్స్. 7వది చీజ్ ప్యాకెట్ రాదు ఫ్యాట్ కోటాలో, గమనించండి. ఫ్యాట్ కోటాలోకి రాదు, కేవలం వంట చేసుకుంటానికి. సో ఇది బేసికల్గా ఈ 6ని ఫ్యాట్ అంటాం. ఈ 6 కూడా 70 నుంచి 100 గ్రాములు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? మనం ఇన్నాళ్ళు ఫ్యాట్ని ఒక 5 గ్రాములకో 10 గ్రాములకో పరిమితం చేసాం, మ్యాక్సిమం ఇవ్వట్లా. సడన్గా ఇప్పుడు అంటే నేను 70 నుంచి 100 అన్నానంటే సుమారు ఒక 80-90 గ్రాములు ఇవ్వాలి. 80 నుంచి 90 గ్రాములు ఇస్తే 10 అటు పోయినా ఇటు పోయినా సరిపోతుంది లెక్క. ఎలా ఇవ్వాలంటే మీరు అనుకుంటారు కూరల్లో వేస్తే వెళ్తుందని.
కూరల్లో వేస్తే వెళ్ళదండి. వచ్చిన చావు ఏంటంటే కోడిగుడ్డు మీరు రోస్ట్ చేశారు, గుడ్లు రోస్ట్ చేశారు, లేదా చికెన్ని రోస్ట్ చేశారు. మన దాంట్లో కోటింగ్ లేని చికెన్ గుర్తుపెట్టుకోండి. ఇంత నెయ్యి వేసి మీరు రోస్టింగ్ వేసారనుకోండి, చికెన్ కానీ మటన్ కానీ, ముక్క బయట తీయగానే ఏదైనా పీలుస్తుందండి చెప్పండి? కోడిగుడ్డు కానీ చికెన్ కానీ నెయ్యిని కానీ నూనె కానీ పీలుస్తాయా? మన గారెలు పీలుస్తాయి, కార్బోహైడ్రేట్లో ఉండి గారెలు పీలుస్తాయి, కార్న్ ఫ్లేవర్ వేస్తే అది పీలుస్తుంది, లేకపోతే ఇంకేమైనా చెక్కడాలు వేస్తే అలాంటివి పీలుస్తాయి. అంతేగాని కోడిగుడ్డు కానీ చికెన్ కానీ పీలుస్తాయా? పీలవదు. మీరు ఎంత నెయ్యి దానికి మూకుట్లో పోసినా కానీ నోట్లోకి వెళ్ళదు. కాబట్టి మ్యాక్సిమం ఈ ప్రోగ్రాంలో రోజు మనిషికి 2 సార్లు తింటాడు అనుకుంటే 2 సార్లు కలిపిన 10 నుంచి 15 గ్రాముల మించి వెళ్ళదండి నోట్లోకి. వంట ద్వారా వెళ్ళేది. వంట ద్వారా మీరు ఆయిల్ గుమ్మరిచ్చినా సరే ఎఫెక్టివ్గా నోట్లో 10 నుంచి 15 గ్రాములు వెళ్ళదు. మరి ఎలా? 75 నుంచి ఆల్మోస్ట్ 80-90 గ్రాములు వెళ్ళాలి. ఎలా అంటే మీరు మిగిలిన డెఫిసిట్ 70 గ్రాముల్ని ఖచ్చితంగా నేరుగా తీసుకుని తీరాలి. నేరుగా అంటే గబుక్కు నోట్లో పోసి మెంగమంటం కాదు. నేరుగా అంటే కూరలో కాకుండా అని మీనింగ్. నేరుగా అంటే ఉదాహరణ కొబ్బరి నూనె ఉందండి. కొబ్బరి నూనె మీరు నేరుగా అంటే పొరపాటును కూడా ఎవరు డైరెక్ట్ తాగద్దు, మోషన్స్ అవుతాయి. ఇన్నాళ్ళు మనం తాగలేదు కాబట్టి. అప్పుడు నేను ఇందాక మటన్ సూప్ చెప్పా కదా, ఈ మటన్ సూప్ తీసుకోండి. కొబ్బరి నూనె ఎప్పుడు తీసుకున్నా మన ప్రోగ్రాంలో 10 గ్రాములు దాటకుండా ఎప్పటికప్పుడు ఈ మటన్ సూప్ కానీ, లేదా చికెన్ సూప్ కానీ, లేదా తర్వాత చెప్తాను వెజ్ సూప్ కానీ, షుగర్ లేని గ్రీన్ టీ లాంటి వాటిలో పోసుకుని చక్కగా మీరు కావాల్సినట్టు 10 గ్రాముల చొప్పున రోజులో 7 సార్లు చొప్పున తాగండి. లేదా 20 గ్రాములు వేసుకొని రోజుకు 3 సార్లు తాగండి. డిస్ట్రిబ్యూషన్ రోజు మొత్తం చేయాలి. అంతేగాని నేను పొద్దున్నే లేవగానే కొబ్బరి నూనె తాగుతాను, నో. ఎవరు నేరుగా కొబ్బరి నూనె తాగద్దు. కేవలం వేడి సూప్తో కానీ, లేకపోతే కనీసం వేడి నీళ్లతోనే తాగండి. కొబ్బరి నూనె అలానే తాగాలి. అలానే మీలో కొబ్బరి నూనె పడకపోవచ్చు కొంతమందికి. మనం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం. పెరుగు మీద మేగళ్ళు, వెన్నపూస, నెయ్యి అంటే మనకు చాలా ఇష్టం. అలా ఇష్టం ఉన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. మీకు కొబ్బరి నూనె కనుక ఇబ్బంది అయితే, ఎవరైనా తాగలేకపోతున్నాం అనుకుంటే నిరభ్యంతరంగా నెయ్యికి కానీ, వెన్నపూసకు కానీ, పెరుగు మీద మేగడ కానీ షిఫ్ట్ అయిపోయింది. ఏం కాదు. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. నిలబడితే 3 గంటలు వెళ్తాం అనుకోండి. స్పీడ్గా వెళ్తుంది, నిలబడి వెళ్ళాలి 3 గంటలు. పొడుకుని వెళ్తే 5 గంటలు వెళ్తాం. దేది హాయి మనకి. 2 గంటలు లేట్ వెళ్తే కొంపేమని మురిగింది. ఇప్పుడు ఏమైనా మనకి పిల్లనిచ్చేవాడు ఎవడన్నా వెనకెళ్ళిపోతున్నాడా? లేడుగా. కాబట్టి మీరు టేస్టీగానే చేయండి. కొబ్బరి నూనె పడదనుకుంటే మీరు ఖచ్చితంగా వెన్నపూసకు కానీ, నెయ్యికి కానీ, పెరుగు మీద మేకడ కానీ వెళ్ళొచ్చు. ఎందుకంటే మంచిది కూడా దొరకని పరిస్థితులు ఉంటే. కానీ కొబ్బరి నూనె మాత్రమే చేయాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరంటే జుట్టు రాలే సమస్య ఉన్నాళ్ళు, ముఖాన మనకు ఒకప్పుడు మంచి రంగు ఉన్నాం, ఇప్పుడు రంగు పోయింది, నలుపు రంగు వచ్చాం, రంగు విరిగిపోయి మామూలు రంగు రావాలి, ఇలాంటివి కావాలనుకున్న వాళ్ళు, వీళ్ళు లేదని ఇంకా బాగా తగ్గాలి స్పీడ్గా అనుకునేవాళ్ళు, నా చర్మం బాగా కాంతివంతంగా ఉండాలి, గోళ్ళు అందంగా ఉండాలి బాగా అనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా కొబ్బరి నూనె మాత్రం వాడాలి వాళ్ళు. నేను మిగతా వాటిలో కూడా బరువు తగ్గుతారు. కానీ కొబ్బరి నూనెకు ఉండే కాంతివంతం, ఆ శక్తి, ఆ బలం వేరు. అందులో ఉండే లారిక్ యాసిడ్ ప్రభావం వేరు. జస్ట్ మీకు ఒక ఆప్షన్ మాత్రమే గుర్తుపెట్టుకోండి, అలా వాడాలి. ఇప్పుడు మీకు 70-80 గ్రాములు అంటే కూరల్లో వెళ్ళాల, నేరుగా తీసుకోమని చెప్పా. మీకు కొలత ఎలా తెలుస్తుంది? మీరు ఆడాళ్ళు వంటలు చేయడంలో మీరు బాగానే చేస్తారు, చాలా బాగుంటుంది. కానీ కొలత మీకు తెలియదు. ఒక స్పూను నెయ్యి ఎంత బరువు ఉంటుందో మీకు తెలియదు. ఒక కప్పు కొబ్బరి నూనె ఎంత బరువు ఉంటుందో మీకు తెలియదు. మీరు ఎవరో చెప్పలేరు. మరి ఎలా అంటే ఇన్నాళ్ళు లెక్క లేకుండా సుమారు ఉజ్జాయింపుగా చేశారు, నాకు, మా ఆయనకి, మా పిల్లలకని. ఇక అలా కుదరదు, లెక్కలు పెట్టి చేయాలి. ఎందుకంటే నేను లెక్కల భాష మాట్లాడుతాను, గ్రాముల భాష. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు దగ్గరలో ఉండే పచారీ కొట్టుకు వెళ్ళండి. వెళ్తా ఒక ఖాళీ గిన్నె కొబ్బరి నూనె బాటిల్ తీసుకెళ్ళండి. మీరు ఇంట్లో పట్టించుకున్న కొబ్బరి నూనె బాటిల్, ఖాళీ గిన్నె పచారీ కొట్టులోని ఎలక్ట్రానిక్ కాటా మీద పెట్టండి. బరువు చూడండి, 20 గ్రాములు చూపించింది బరువు గిన్నె ఉండగా. ఇప్పుడు మీరు దాంట్లో కొబ్బరి నూనె పోయండి, మీరు తెచ్చుకున్న సీసా నుంచి. అది ఇప్పుడు 100 గ్రాములు చూపించింది. అంటే ఎంత ఉందండి కొబ్బరి నూనె దాంట్లో? ఎంత ఉంది? 80 గ్రాముల కొబ్బరి నూనె దాంట్లో ఉంది. దాన్ని తెచ్చి వాడుకోండి. ఆ కొబ్బరి నూనె మీరు ఇంటికి తీసుకొచ్చి సరిగ్గా ఒక కప్పు నిండా వచ్చింది. ఆ కప్పు నిండా నెయ్యి పోసి ఇది 80 గ్రాముల నెయ్యి అంటే నో. 80 గ్రాముల నెయ్యి కావాలంటే మళ్ళా ఖాళీ గిన్నె పుచ్చుకుని ఎలక్ట్రానిక్ కాటా దగ్గరికి వెళ్ళి నెయ్యి పుచ్చుకుని మీరు మళ్ళీ వేరే కొలత వేసుకోవాలి.
ఫ్యాట్ ఒక కొలత ఒకదానికి పరిమితం, దేని లెక్క దాందే. ఉదాహరణకి ఒక కప్పు పెరుగు మీద మేకడని బరువు చూస్తే 100 గ్రాములు ఉండొచ్చు. అదే వెన్నపూసని మీరు చూస్తే 100 గ్రాములు రావాలంటే 3 కప్పులు పడుతుంది. బరువులో తేడా ఉంటుంది. నేను చెప్పేది గ్రాముల భాష, అలా వాడండి, లెక్క పెట్టి వాడండి. కొబ్బరి నూనె అయితే చెప్పాను కదా, 10 గ్రాములు కానీ 15 గ్రాముల చొప్పున 70 గ్రాములని రోజు మొత్తం డిస్ట్రిబ్యూట్ చేయండి. ఈ వేడి సూపుల్లోనో వేడి నీళ్ళలోనో గ్రీన్ టీలోనో అలానే తీసుకోండి, నేరుగా వద్దు. మేకలు లాంటి వాటికైతే వేడి సూపు లాంటి అవసరం లేదు, పెరుగు మీద మేకలు లాంటి తినడానికి. ఇది పిల్లర్ నెంబర్ 1. ఇది పిల్లర్ నెంబర్ 1. మిగతా పిల్లర్స్ నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ వెజిటేరియన్. ఈ ప్రోగ్రాం నాన్ వెజిటేరియన్కి బాగా అనుకూలమైంది. ఎందుకంటే మనం ఇక్కడ కార్బోహైడ్రేట్ దూరం చేస్తున్నాం. నాన్ వెజిటేరియన్లో అడ్వాంటేజ్ ఏంటంటే నాన్ వెజిటేరియన్లో కానీ కోడిగుడ్లో కానీ ఆల్మోస్ట్ 0 కార్బ్ గుండు 0 ఆల్మోస్ట్. కానీ అట్లానే దాంట్లో ఇంకో లోపం ఉంది, ఈ ప్రోగ్రాంకి అది పనికి వస్తుంది. వెజిటబుల్లో కార్బ్ ఉంటుంది కానీ నాన్ వెజ్లో అస్సలు ఉండదు. మన ప్రోగ్రాంకి మంచిది, కానీ ఇంకొక ప్రధాన లోపం ఉంది. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.